హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ట్రిబులర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యారు. రోజు రోజుకు తన క్రేజ్ను, ఇమేజ్ను పెంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు తండ్రి చిరంజీవిని మించి స్టార్ హోదా సంపాదించారు. దేశంలోని స్టార్ హీరోల వారసుల్లో వారికి మించిన క్రేజ్తో ఉన్నది మాత్రం రామ్ చరణ్ అని చెప్పొచ్చు. ఇదంతా చిరంజీవి అదృష్టం అంటూ పరిశ్రమలో ఎంతోమంది మెగాస్టార్ను కొనియాడుతూ ఉంటారు. ఆరెంజ్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎంతో ఆలోచించి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేశారు. ఆ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. షూటింగ్ జరిగే సమయంలో రిహార్సల్స్, పాటల సమయంలో యమడు రామ్ చరణ్కు దూరంగా ఉండేది. అయితే ఇటువంటి విషయాలను రామ్ చరణ్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారు. అనుకోకుండా ఒకరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత తమన్నా రామ్ చరణ్ను కలిసింది. మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడం వల్ల తాను ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవ్వడం లేదని, ఏదైనా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో తను దూరంగా ఉన్నట్టు తెలిపింది. ఈ విషయం తమన్నా చెప్పిన తర్వాత రామ్ చరణ్ 2 రోజులు ఆమెతో మాట్లాడలేదు. పరిశ్రమలో అయినా, షూటింగ్ జరిగే సమయంలో అయినా నటీనటులు ఒకరినొకరు సఖ్యతగా ఉంటూ స్నేహభావంతో కలిసి ఉండడం వల్ల మంచి స్నేహితులుగానే కాకుండా షూటింగ్లో సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా వస్తాయని రామ్ చరణ్ తమన్నాకు చెప్పారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో స్నేహంతో మెలిగేవారు. రచ్చ సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాలో, వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంటుండగా రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాతో చాలా బిజీగా ఉంటున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.